నల్లమాటి రాణి గారు కొవాడ పొంత వీరు గృహం కట్టుకున్నారు, చాలా అప్పులైపోయారు. అయ్యగారితో వచ్చి ప్రార్థన చేయించుకునగా దుబాయ్ వెళ్ళటానికి దేవుడు కృప చూపించారు. దుబాయ్ వెళ్ళి అక్కడ పని చేసుకుని అప్పులు తీర్చుకుంటానికి, బంగారము కొనుక్కుంటానికి దేవుడు సహాయము చూపించారు. దుబాయ్ నుండి తిరిగి రావడానికి వీరికి వీసా రాలేదు, యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో జాన్ పలాయ్ గారికి చెప్పి ప్రార్థన చేయించుకునగా దేవుడు దుబాయ్ నుండి క్షేమకరంగా, ఏ గొడవల్లో లేకుండా సమాధానంగా ఇండియా రావటానికి దేవుడు కృప చూపించారు. దేవుని సన్నిధిలో గొప్ప సాక్ష్యం ఇచ్చుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చెప్పండి అమ్మా, సాక్ష్యం చెప్పండి. అమ్మగారికి, అయ్యగారికి మరణాత, సుభాష్ అమ్మగారికి కూడా మరణాత, మీకు అందరికీ కూడా నా మరణాత అండి. మాది భీమవరం అండి, గణపవరం అండి, కానీ భీమవరం ఉంటున్నాను నేను ఈ సంఘానికి వచ్చాకండి చాలా దీవించబడ్డాను. అయితే నేను ఇల్లు చూడమ్మా, స్థలం కొనుక్కున్నానండి. ఆ స్థలానికి కూడా అయ్యగారు ప్రార్థన చేశారు. అమ్మ అక్కడ భోజనాలు అవ్వలేదమ్మా. ఇంకా అమ్మ నోటితో భోజనం చేస్తున్నారా, మాటలతో భోజనం చేస్తున్నారు కొంతమంది? భోజనం చేసిన వాళ్ళు చేతులు పైకెత్తున్నాం ఒకసారి. అయిపోయిందా, ఇంకా అవ్వలేదా? ఇప్పుడు భోజనం చేస్తారు కదా అమ్మ, అందరు కడుపు నిండింది అంటారా? మాట్లాడితేనే కడుపు నిండుతుంది అంటారా? వినండి ఒకసారి. మీరు సంతోషంతో ఆశీర్వాద విందు తీసుకున్నారు. సాక్ష్యాలు వినాలని మీకు తెలియచేస్తున్నాను. ఇంకా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. దయచేసి కరెక్ట్గా 4 సాక్ష్యాలు ఉన్నాయి. అనంతరం ముగింపు ప్రార్థన ఉంటుంది. దయచేసి శ్రద్ధగా ఆలకించాలని మీకు తెలియచే. చెప్పండి అమ్మా. ఇక్కడ నుంచోనందుకు కూడా నాకు అర్హత లేదండి. అయితే దేవుడు నన్ను అంతగా దీవించాడు, నన్ను అంతగా ఆశ్రయించాడు. ఇది కేవలం అయ్యగారి ప్రార్థన వల్లనే. నేను స్థలం కొనుక్కున్నానండి కొవ్వాలి పొందుకొని. అది స్థలానికి కూడా అయ్యగారు ప్రార్థన చేస్తారండి. ఇల్లు కూడా, గృహప్రవేశం కూడా అయ్యగారికి జరిపించాలండి. ఇవన్నీ అయిపోయాక నేను కొంచెం అప్పు అయిపోయానండి. అంటే 8 లక్షల అప్పు అయిపోయానండి. ఆ 8 లక్షల అప్పు మా బాబు ఒక్కడే ఉంటే తీర్చలేడని నేను కూడా వెళ్ళానండి. అయ్యగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళానండి. అయ్యగారి అప్పు ఉంది నాకు అంటే, పర్వాలేదమ్మా నువ్వు క్షేమంగా తీర్చుకొని వస్తావని చెప్పారండి. మా అయ్యగారి ప్రార్థన చిన్న మాట అయినా అయ్యగారితో చెప్తానండి ఫోన్ చేసి నేను అక్కడి నుంచి. అయితే అయ్యగారు ప్రార్థన చేశానండి. 9 లక్షల అప్పు, 8 లక్షల అప్పు తీరిపోయిందండి. అప్పు తీరిపోయాక మళ్ళీ నేను అయ్యగారు ఫోన్ చేశానండి. అప్పు తీరిపోయింది అయ్యా అని సాక్షుకుని చెప్పమన్నానండి. చెప్పారండి. తర్వాత ఏమని 9 లక్షలు బంగారం కొనుక్కున్నానండి. అక్కడ 9 లక్షల అప్పు తీరిపోయింది. మళ్ళీ 9 లక్షల అప్పు తీర్చుకున్నానండి. అది కేవలం అయ్యగారి ప్రార్థన వల్ల, దేవుడి కృప వల్ల అండి. తర్వాత ఇంకేంటంటే నాకు వీసా అయిపోయిందండి. నేను డిసెంబర్కి రావచ్చిందండి. వీసా వేస్తానని మోసం చేస్తారని నన్ను. వెంటనే అయ్యగారు ఫోన్ చేసి నాకు వీసా లేదయ్యా, ఎలా మాట్లాడుతున్నా, వేస్తానని వేయలేదు, 4 నెలలు అయిపోయింది అప్పటికే. అయితే నీకు భయం లేదమ్మా, నేను ప్రార్థన చేస్తాను, క్షేమంగా వస్తావని చెప్పారండి. అయితే అయ్యగారు చెప్పినట్టుగా నాకు 3వ రోజుకే వీసా వేసారండి. వీసా వేసిన తర్వాత మళ్ళీ వచ్చేద్దాం అనుకోవచ్చుకంటే గొడవలు జరుగుతున్నాయండి. చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయండి. అక్కడ చాలామంది చనిపోయారండి. చాలా ఇల్లు తగలబడిపోయాయి. ఎయిర్పోర్ట్లో కూడా బాంబు తెస్తారండి. ఎలా వస్తానని ఏడుస్తూ ఉండేదానండి. అయ్యగారు ఫోన్ చేస్తాను, అయ్యా ఇది పరిస్థితి అంటే భయం పడకమ్మా, నువ్వు జాగ్రత్తగానే వచ్చేస్తావు అని చెప్పారండి. దేవుడికి వల్ల జాగ్రత్తగానే తీసుకొచ్చారు నన్ను. ఇంకోటి ఏంటంటే మా బాబు బుల్లెట్ ఏదో కొనుక్కున్నాడండి. అది దేవుడు మహాకృపను పెట్టండి. బండి ఉందండి, మళ్ళీ ఇంకో బండి కూడా కొనుక్కున్నాడండి. ఇది కేవలం అయ్యగారు ప్రార్థన వల్ల, అయ్యగారు ప్రార్థించిన వల్ల మాకు ఇవన్నీ జరిగాయండి. ఏంటంటే నేను దుబాయ్లో ఉన్నప్పుడు దశంభాగం ఆ చర్చిలకు ఇచ్చేదాన్ని అండి. ఆ చర్చిలకు ఇచ్చినప్పుడు దుబాయ్లో ఉన్నప్పుడు 1800 జీతం అండి. 1800 జీతం అయినా రూపాయి ఉండేది కదండి నా దగ్గర. ఎప్పుడు గ్రహించలేకపోయానండి. తర్వాత ఒకసారి నేను ఇక్కడికి వచ్చాక ఒక అబ్బాయి, నాకు మా చుట్టాల అబ్బాయినండి,
అబ్బాయి అన్నాడు, దశమ భాగం ఎక్కడ ఇస్తున్నావు పిన్ని అని అడిగితే, నేను దుబాయ్లో ఇస్తున్నాను, ఇక్కడ ఇవ్వలేదమ్మా అని అన్నాను. అంటే అదక్కదు, నువ్వు ఎక్కడ బాప్టిజం తీసుకున్నావో నువ్వు అక్కడే ఇవ్వాలని చెప్పాను నాకు. అప్పటి నుంచి అయ్యగారి దగ్గర ఎక్కమెట్ తీసుకొని నా దశమ భాగం 3 నెలలకోసారి 10,000 పంపించేదాన్ని. అలా పంపిస్తే నాకు నిజంగా దేవుడు ఎంత మేలు చేశాడో, నాకు ప్రతి దానికి కూడా దేవుడు ఎంతో అద్భుతం చేశాడు. నాకు ఈ దశమ భాగం ఇవ్వనాన్ని దేవుడు ఎంతకంటే దీవించాడో నన్ను. ఈ చర్చికి వచ్చిన కాడి నుంచి మరీ దీవించాడు నన్ను. నేను కొవ్వాడు పొందుకొని స్థలం కొని ఇల్లు కడతానని ఎప్పుడు ఊహించలేదు నేను. అలాంటిది నాకు ఆ స్థలం కొని ఇల్లు కట్టుకునేందుకు కొప్పించాడు దేవుడు. అంతేకాదు మళ్ళీ నా కొడుకు ఆ ఇల్లు నా పేన రాయించి నాకు 10 లక్షలు నా పేన వేయించాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కేవలం దేవుడి కృప వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల ఇంత జరిగింది. ఇంకా చాలా ఉంది. మా అమ్మగారికి కూడా ఒంట్లో బాగోపోతే అప్పుడు కూడా ప్రార్థన చేయించాను అయ్యగారి చేత. ఆవిడ ఆసుపత్రిలో చనిపోతుంది అన్నారు. ఆవిడ కిడ్నీలోని రాళ్ళు ఉన్నాయి, తర్వాత ఏమని పేటు వేసి అయ్యో పడిపోయాయంట, రక్త కన్నాలు అయ్యో లేవంట, చచ్చిపోతుంది తీసుకెళ్ళిపోమన్నారు. తీసుకెళ్ళిపోమంటే మళ్ళీ అయ్యగారు ప్రార్థన చేశాను. అయ్యగారు ఉపాసాల ప్రార్థనలో ఉన్నదన్నమాట. అప్పుడు ప్రార్థన చేసాక అయ్యగారు వెంటనే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన 3వ రోజుకి చక్కగా మా అమ్మగారు బాగున్నారు అన్నమాట, ఆరోగ్యంగా ఉన్నారు. అదొకటే కాదు, అయ్యగారు ప్రార్థన వల్ల ఎన్ని మేలు చేశాడో నాకు. మా తమ్ముడికి అయితే గర్భఫలం లేదు, మా మదర్ గారికి 3 గర్భిణీలు పోయాయి. 3 గర్భిణీలు పోయిన తర్వాత కూడా ప్రార్థన చేయమని అయ్యగారు ఫోన్ చేసి చెప్తే, ఇది సంగతి అంటే గర్భం ఇస్తాడమ్మా దేవుడు, ఈ పట్టు తప్పనిసరిగా అది గర్భఫలం వస్తుందని చెప్పాడు అయ్యగారు. అయ్యగారు చెప్పినట్టుగానే గర్భఫలం వచ్చింది, బాబు పుట్టాడు. ఇప్పుడు ఆడికి ఇప్పుడు 9వ నెల బాబు శ్యామంగా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే, అది మా చెల్లి అయ్యగారితో చెప్పి ప్రార్థన చేయించమన్నది. ఇల్లు కట్టుకున్నది, చాలా ఇబ్బందులు వచ్చాయి, చాలా ప్రాబ్లం వచ్చింది. అప్పుడు పేరు కూడా అయ్యగారు చెప్పి ఇల్లు కట్టుకుంది అమ్మాయి. ఇప్పుడు కట్టుకుంటుంది ఇల్లు. ఇవన్నీ దేవుడి కృప వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల ఎంత దీవించబడ్డామో మేము. నన్ను అయితే చాలా దీవించబడ్డాడు. ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు నాకు. నేను మంచిదాన్ని కాదు, అయినా సరే నన్ను ప్రేమించాడు నా దేవుడు. ఏ అర్హత లేనిదాన్ని, ఏ యోగ్యత లేనిదాన్ని. ఇది కేవలం దేవుడి కృప, అయ్యగారి ప్రార్థన వల్లే. దేవునికి మహిమ ఘనత అందరికీ ప్రభావములు మెండుగా కలుగునుగాక. ఆమె నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నల్లమాటి రాణి గారు వీరు చెప్పండమ్మా. హలో, నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఏమని వాళ్ళు పండక్కి బట్టలు సామాను తీసి పడేసేస్తారు, కొత్త బట్టలు అన్నమాట. అవి కంపెనీలో ఉన్న వారికి ఎవరికైనా ఇవ్వచ్చని నేను పక్కన పెట్టానమాట. మా బాబు వచ్చినప్పుడు పట్టుకెళ్తాడు. మా బాబు ఆడే తేడానికి వచ్చాడు అన్నమాట. వస్తే నేనేం చేశాను, వాళ్ళు పడేసేమన్నారు కదని బ్యాగులో పెట్టి మా బాబుకి ఇచ్చాను. ఎవరికైనా ఇవ్వమ్మ బాగున్నాయని. ఇస్తే ఏమైందంటే ఆయన యజమాని చూశాడు మాట. చూసిన తర్వాత నువ్వు ఎవరికి ఇచ్చేసావు, ఏమి ఇచ్చేసావు అని అడిగారు. మీరు పడేసినవి ఇచ్చేసాను. అలా చెప్పలేదు, అబద్ధం చెప్పాను అక్కడ. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు కాదు. అక్కడ ఏదో పడ్డదని ఆమెని మందు పెట్టి చంపేశారు అన్నమాట. నాకు ఆ భయం వేసి అబద్ధం ఆడాను అక్కడ. నేను ఏమి ఇవ్వలేదన్నాను. నువ్వు ఇచ్చావన్నారు. ఏమి ఇవ్వలేదని అంటే అప్పుడు నాకు దేవుడు భయం. ఎందుకంటే నేను అబద్ధం ఆడుతున్నాను కానీ ఒక గుడ్డ పిండేస్తుంది నోపుని. నువ్వు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అని, నిజం చెప్పమని. ముందు అబద్ధం ఆడేస్తాను నేను ఇవ్వలేదని. మా అబ్బాయి నేను ఫోన్ చేసి మా అబ్బాయిని అడిగాను. మా అబ్బాయి కూడా నిజమే చెప్పేశాడు, ఇచ్చింది మా అమ్మని. ఇచ్చిన తర్వాత నేను వెళ్ళి పైకి వెళ్ళి నేను ఒప్పుకున్నాను, నేను తప్పే చేశాను, మీరు పడేసేమన్నారని నేను ఇచ్చాను, పిల్లలు పట్టుకుంటారని అని చెప్పాను. చెప్పిన తర్వాత నువ్వు ఎందుకు ఇచ్చేసావు, నువ్వు ఏదో ఇచ్చేసావు, నువ్వు ఎవరికో ఇచ్చేసావు అని చెప్తున్నారు. నేను ఎవరికి ఇవ్వలేదు, మా బాబు వచ్చాడు, కావాలంటే మాట్లాడండి అని చెప్పాను. నన్ను కేసు పెట్టేస్తాను, అది పెట్టేస్తాను అన్నారు. నేను అన్నాను పెట్టుకోండి, నేను చెప్తాను అక్కడ అన్నాను. పెట్టుకోమన్నాను.
అప్పుడు అయ్యగారికి నేను ఫోన్ చేశాను, అయ్యగారండి ఇది పరిస్థితి నాది, నేను అబద్ధం ఆడేశాను కానీ ఒప్పుకున్న పాపం దేవుడు క్షమిస్తాడని మళ్ళీ ఒప్పుకుంటాడని. కానీ ఆ అబద్ధం ఆడాను కానీ నన్ను ఒక గుడ్డ పిండేసినట్టు పిండేసింది హృదయం. చెప్పి వారికి కూడా మనశ్శాంతి లేదు. మళ్ళీ వెళ్ళి చెప్పేసి వారికి అప్పుడు నాకు మనశ్శాంతి వచ్చింది. దేవుడు అన్నాడు, అయ్యగారితో చెప్పాను, అయ్యగారు ఏమన్నారంటే ఏం భయం పడకమ్మా అన్నీ మంచిగా జరుగుతాయని. కానీ నిజంగా చిన్న మాట కూడా అయ్యగారు చెప్తే అయ్యగారు నాకు ఎంతో ధైర్యం ఇచ్చారన్నమాట. ధైర్యం ఇచ్చి ఎంతో నన్ను క్షేమంగా నన్ను ఇండియా తీసుకొచ్చాను. నేను చాలా పాపం దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయగా అనేక మంది ఇక్కడి నుంచి కువైట్ వెళ్తున్నారు. చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. నా ఫోన్లో